హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2026 సంవత్సరపు మొట్టమొదటి ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంపులు పొందడానికి దేవుడు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన అద్భుతమైన సమయం బట్టి దేవునికి మహిమ. మరి ఈరోజు వచ్చిన వారందరూ ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. మరి 52 ఆదివారాలు మరి క్రమం తప్పకుండా మరి దేవుని సన్నిధిలో కనబడాలనే ఒక తీర్మానం, అది చాలా మంచి తీర్మానం కదా. తీర్మానం చేసుకోకుండా, నిర్ణయం చేసుకోకుండా మనం ఏ పని మనం చేయలేం. మనందరికీ కూడా భౌతికపరమైన విషయాల్లో రకరకాల సంకల్పాలు ఉంటాయి కదా. సంకల్పం అనగా ఒక నిర్దిష్టమైన ఉద్దేశం, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్, ఒక సమర్పణ, ఒక నిబంధన అనేది మనందరికీ అవసరం. చూడండి, శారీరకమైన విషయాలలో మరి అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. వాటిని రెజల్యూషన్స్ అంటాం. రెజల్యూషన్స్ అనగా మనం తీసుకునే నిర్ణయాలు, సంకల్పములు కదా. వాటి నెరవేర్చుట కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి మరి చదువుకుంటున్న విద్యార్థులు ఒకవేళ వారు చదువులో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, లేదా డాక్టర్ అవ్వాలని, లేదా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేదా ఇంజనీర్ అవ్వాలని, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే ఒక ఉన్నతమైన సైంటిస్ట్ అవ్వాలని, ఏదైనా కావచ్చు. ఆ గురిని కలిగి ఉన్నప్పుడు ఆ గురిని చేరుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. గురి లేకపోతే మనం ఏ ప్రయత్నము చేయలేము. గురి అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బైబిల్ పరంగా వాక్యానుసారముగా ఆత్మీయముగా కూడా మనకొక గురి ఉండాలి. దేవునిలోకి వచ్చిన మనం, రక్షణ పొందిన మనందరికీ ఉన్న గురి ఏంటంటే మనందరము క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఆ గురి యొద్దకు మనము పరుగెత్తాలి. దినములు, సంవత్సరాలు గడిచే కొలది ఆ గురిని మనం చేరుకోవాలి కదా. ఆ గురిని ఏంటి మన గురి? మనందరము కూడా క్రీస్తులాగా కనబడాలి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో మాట చదువుతాం, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఆ గురిని కలిగి మనం ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలలో మనం గురిని కలిగి ఉండాలి. అందులో ఒకటి, నేను క్రమము తప్పకుండా ప్రతి ఆదివారము నేను దేవుని సన్నిధికి వస్తాను. ఏదైనా కానీ కొన్నిసార్లు మనం తీర్మానం తీసుకోం, ఎందుకు? తప్పిపోతామేమో అని కదా. నేను ఫెయిల్ అయిపోతానేమో అని బడికి వెళ్ళకుండా ఎవడ ఉంటాడా? పిల్లలు నేను ఫెయిల్ అయిపోతానేమో అని క్లాస్కి వెళ్ళకుండా ఉండరు కదా. అలాగే కొన్నిసార్లు మనం తీర్మానం తీసుకుని నెరవేర్చగలనో లేనో అని అసలు తీర్మానమే చెయ్యరు అన్నమాట. నేను మరలా హైదరాబాద్ వెళ్తానో, లేకపోతే బెంగళూరు వెళ్తానో, ఢిల్లీ వెళ్తానో, నా ప్రయాణం కొనసాగుతుందో లేదో, మధ్యలో బస్సు ఆగిపోద్దేమో, ట్రైన్ ఆగిపోద్దేమో, లేకపోతే క్యాన్సిల్ అయిపోద్దేమో అనుకుంటే మన ప్రయాణము చేయలేం. బట్ యూ హ్యావ్ టు డిసైడ్ సంథింగ్. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. అప్పుడు దాన్ని మనం ప్రయత్నము చేయగలం. చాలామంది దేవుని పిల్లలు వారి జీవితాల్లో పురోగతి లేకపోవడం, డెవలప్మెంట్ లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణమో వారు ఏ నిర్ణయాన్ని తీసుకోకపోవడమే కదా. ఏ నిర్ణయము తీసుకోకుండా గాలికి చెదరగొట్టు పొట్టు వలె గాలి ఎటువైపు వీస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలు అలా ఉండకూడదు. అంటారు, మీరు కదలని వారును స్థిరులను. కదలని వారంటే అలా రాయిలాగా ఉండిపోమని దాని అర్థం కాదు. అంటే మన డెసిషన్స్లో స్థిరత్వం ఉండాలి. ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి మనం ముందుకు వెళ్ళాలి. పట్టుదల ఏమంటాము, మనం చదువుకున్న పాఠాలు అంటే పట్టుదల ఉంటే కానిది లేదు అంటే ఒక పట్టుదల కలిగి మనం ఉండాలి. ఒక చదువుకున్న పిల్లలు కూడా, ఇక్కడ కూర్చున్న యవ్వన బిడ్డలు, చదువుకుంటున్న పిల్లలు, మీరు బాగా పట్టుదల కలిగి చదవాలి కదా. కేవలం ప్రార్థన మాత్రమే కాదు. చాలామంది పరీక్ష రోజు ముందు రాత్రి అంతా ప్రార్థన చేస్తారన్నమాట. ప్రభా నాకు సహాయం చేయమంటే ప్రభు అంటాడు, ఒరే ఈ సంవత్సరం అంతా చదవరా నీవు అంటాడు. లేదు ప్రభా చదవలేదు, నీ మీద ఆధారపడిపోయినట్టు దేవుడు అంటాడు, నువ్వు చదువుకపోతే నేను నీకు మార్కులు కూడా ఇవ్వను అంటాడు. కొంతమంది పిల్లలు అలాగ ఉంటారు. అలాగ ఉండకూడదు. సో చదువుతూ ఉండాలంటే చదువు మీద పట్టు కలిగి ఉండాలి. అదే దీక్ష అంటాం దాన్ని. దీక్ష కలిగి ఉన్నప్పుడు ఆ దీక్షను మనం చేరుకోగలం. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా ఒక దీక్ష ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. అప్పుడే మనం ఆత్మీయంగా మనము ఎదగగలం అన్నమాట. అప్పుడే మన అభివృద్ధిని మనము సాధించగలం. ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఆ బిజినెస్ డెవలప్మెంట్ కొరకు కొన్ని రెజల్యూషన్స్ చేస్తారు.
అలాగే ప్రభుత్వంలోనికి రావడానికి వారు రకరకాల పార్టీలు కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాయి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటాయి. ఇదిగో ఈ సంవత్సరం ఇలా చేద్దాం, ఈ సంవత్సరం ఈ సామాజిక కార్యాలు చేద్దాం, దాన్ని బట్టి ప్రజల ఓట్లను మనము సంపాదించుకోవచ్చు, ప్రజల మధ్యలో మనకు పేరు రావాలంటే ఈ కార్యాలు చేయాలని పార్టీ పరంగా వారు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇవన్నీ కూడా భౌతికమైనవి. సో నేను చెప్పే విషయం ఏంటంటే, ఆత్మీయముగా మనము పురోగతి చెందాలి, ఆత్మీయముగా మనము ఎదగాలి. సంవత్సరాలు వస్తుంటాయి, పోతుంటాయి. మరలా చెప్తున్నాను, సంవత్సరం రావడంలో వెళ్ళిపోవడంలో మ్యాజిక్ అనేది ఏమీ లేదు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా మనము సాధన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. అందుకంటాడు తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుతామో, శరీర సంబంధమైన సాధకము అది కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవము విషయంలోనూ అది గొప్ప లాభ సాధనమై ఉన్నది. సో శరీర సంబంధమైన సాధకం అది మీ ఉద్యోగము, మీ వ్యాపారము, కెరీర్, చదువు, వాట్ ఎవర్ ఇట్ మే బి, శరీర సంబంధంగా ఎదగాలి అని అంటే దానికి సాధకం చేయాలి కదా. చూడండి, కొంతమంది యవ్వన బిడ్డలు వారు జిమ్కి వెళ్తారు కదా. జిమ్కి వెళ్ళిన వారి బాడీ జిమ్కి వెళ్ళని వారి బాడీకి డిఫరెంట్ ఉంటుంది. అందుకే వారిని చూసి నీ జిమ్ బాడీరా అంటాం. జిమ్ బాడీ అంటే కండలు తిరిగి ఉంటాయి. ఆ కండలు ఎలాగొచ్చాయి కదా, కండలు ఎలాగొచ్చాయి? సాధన పదే ఆ కండరాన్ని వీరు సాధకం చేయడం వలన ఆ కండలు వచ్చాయన్నమాట. అలాగే ఒక పరుగు పందెంలో ఉన్నవాడు సాధన చేయాలి. రోజంతా నిద్రపోయి 24 గంటలు నిద్రపోయి కరెక్ట్గా రన్నింగ్ రేస్ ముందు పరిగెట్టేస్తానంటే ఆడు ముందే పడిపోతాడు అనమాట. సో సాధన చేయడం అవసరం. అలాగే మ్యాథ్స్లో మంచిగా ఎక్సలెంట్గా మీరు ఉండాలి అంటే, పిల్లలు చెప్తున్న యూత్ ఎక్సలెంట్గా ఉండాలంటే రోజు మన మ్యాథ్స్ టీచర్ గారు మన మధ్య ఉన్నారు, ఆయన అడిగితే బోల్డ్ సలహాలు చెప్తారు కదా. మ్యాథ్స్ టీచర్ గారు అంటే ఆయన అడగండి, ఏం సలహాలు చెప్తారు. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అంటాడు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. చాలామంది పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటారు, వృద్ధి చెందాలనుకుంటారు, కానీ ఏం చేయరు? సాధన చేయరు. అలాగే భక్తి కూడా అంతేనండి. భక్తి ఓరకనే పెరగదు. బైబిల్ గ్రంథంలో భక్తులు అని పిలువబడిన వారు రాత్రికి రాత్రి భక్తులుగా తీర్చిదిద్దబడలేదు. వారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, అనేక సమస్యలు గుండా వెళ్ళారు, శోధనలు గుండా వెళ్ళారు, ప్రార్థన మానలేదు, వాక్య ధ్యానం మానలేదు, దేవుని సేవించడం మానలేదు, దేవుని మందిరాన్ని మానలేదు. వారు సాధన చేశారు. సాధన చేసి వారు భక్తి పరులుగా వారు తీర్చిదిద్దబడ్డారు. నేను స్తోత్రం కలుగును గాక. సో ఈ కొత్త సంవత్సరంలో ఈ మొదటి ఆదివారమునే, లేకపోతే ఈ ముందు కూడా ఒకవేళ మీరు నిర్ణయాలు తీసుకొని ఉండొచ్చు, ఒకరు తీసుకోకపోతే ఈ మొదటి ఆదివారమున కొన్ని రెజల్యూషన్స్ మనం చేయాలి. ఇవి ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మనము కలిగి ఉండాలి. సో నిశ్చయత లేకుండా, నిర్ణయము లేకుండా దేనిని మనము సాధించలేము. ఇది గమనించాలి. మనం దేన్ని సాధించాలి? ప్రభువు యొక్క రూపములోనికి మనము మార్చబడాలి, భక్తిలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. సో లెట్ దిస్ ఇయర్, ఈ సంవత్సరంలో మనం ఎదిగే సంవత్సరంగా మనం పెట్టుకుందాం. దీని స్తోత్రం కలుగును గాక. సో అందుకే గత వాచ్ నైట్ సర్వీస్లో, అలాగే జనవరి 1 సర్వీస్లో కూడా మనం నేర్చుకున్నాము, మనం ఇక చాలదు అనుకోవాలి. ఇక చాలదు, ఈ ప్రార్థన చాలదు, ఈ భక్తి చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ ప్రేమ చాలదు, నేను మరికొంతగా ఎదగాలి అని అంటే ఒక మంచి నిర్ణయాలు మనము తీసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిర్ణయాల గురించి మనం ఆలోచన చేద్దాం. దానికి ముందుగా అపోస్తలుడైన పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఏం చేశాను? నేను నిశ్చయించుకున్నాను. నేను ఏమి నిశ్చయించుకున్నానంటే యేసుక్రీస్తును మాత్రమే, అది కూడా సిలువ వేయబడిన యేసును మాత్రమే. సో వాక్చాతుర్యముతో కాదు,
జ్ఞానాతిశయంతో కాదు, నాకేదో నేను మాటకారినని కాదు, వాక్చాతుర్యం అని ఉందని కాదు, లేదా నేను అద్భుతములు చేస్తున్నానని కాదు, దేవుని పరిచర్య చేస్తున్నానని కాదు. ఒకవేళ ఆయన పరిచర్య చేస్తూ ఉన్నా నేను ఏమి ఎరగాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే సిలువ వేయబడిన క్రీస్తుకు తప్ప మరి దేనికి మీ మధ్య ఎరుగకుందును. అంటే నేను క్రీస్తుని తప్ప క్రీస్తుకు తప్ప మరి దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వను. ఇది గట్టి నిశ్చయం. అందుకే పౌలు అనేక సందర్భాల్లో పౌలుని ఒక సందర్భంలో ముఖ్యంగా అక్కడ అద్భుతాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ అన్నారు పౌలు దేవత అన్నారు. ఏమన్నాడు? పౌలు అంటే దేవునితో సమానం అన్నాడు. అప్పుడు పౌలు మమ్మల్ని దేవుళ్ళని ఎలా పిలుస్తారు? మేము దేవుళ్ళము కాము. ఎందుకంటే నేను కాదు గొప్ప అవ్వాల్సింది, నేను కాదు గణపరచబడాల్సింది, యేసు నామమునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాత్రమే మహిమపరచబడాలి అని నేను గట్టిగా నిశ్చయించుకున్నాను. అది నిశ్చయించుకున్నాడు కనుక అంటాడు, నేను దేని యందు నేను అతిశయించను, యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను, దేని నుంచి నేను గర్వించను. చాలామందికి ఉండే కొన్ని గర్వములలో స్పిరిచువల్ ప్రైడ్ అనేది కూడా కొంతమందికి ఉంటుంది. నేను ప్రార్థనా పరుణ్ణి, నేను భక్తి పరుణ్ణి, నేను లేకపోతే మంచిగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను, లేకపోతే నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, లేదా చిన్నప్పటి నుంచి నాకు బైబిల్ తెలుసు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ ప్రైడ్. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎంత ఘనముగా పరిచర్య చేసినా కానీ యేసుక్రీస్తుకే మహిమ కలగాలి. దీని స్తోత్రం కలుగునుగాక. సిలువ వేయబడిన యేసుక్రీస్తు, ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నాను. అయితే అక్కడ గమనిస్తే అది అతడు నిశ్చయం చేసుకున్నాడు కనుక, నిర్ణయం చేసుకున్నాడు కనుక ఆ నిర్ణయానికి కట్టుబడి తన పరిచర్య జీవితాన్ని అతడు కొనసాగించాడు. దాని స్తోత్రం కలుగునుగా. అందుకే ఏమి జరిగినా ఎవరు ఏమన్నా కానీ ఏమన్నాడు? దేవునికే మహిమ కలుగునుగాక. నా వైపు చూడకండి, నన్ను గణపరచకండి, ఇదిగో దేవుణ్ణి గణపరచండి అని పలుమార్లు అపోస్తలుడైన పౌలు మరి ఉన్నట్లు మనం చూస్తున్నాం. కారణము అతడు తీసుకున్న ఒక మంచి నిర్ణయం. దీని స్తోత్రం కలుగునుగాక. అలాగే దానియేలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నేను దీని గురించి నేను తర్వాత వివరిస్తాను, కానీ ఆ మాట ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును ద్రాక్షారసమును పుచ్చుకొని తన అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించుకున్నాడు. హల్లెలూయా. అంటే పవిత్రంగా నేను ఉంటాను, రాజు భోజనం చేసే భోజనము గాని పానం చేసే ద్రాక్షారసము నేను భుజించను, పానము చేయను అని ఏం చేశాడమ్మా? ఉద్దేశించుకున్నాడు. నిర్ణయం. చాలామంది ఎందుకు మాటికి సోదరులు పడిపోతారంటే వారికి దృఢ నిశ్చయం ఉండదు. వారు రెల్లులాగా ఉంటారు, పందిలాగా ఉంటారు. పందిలాగా ఉన్నానంటే ఏమనుకోకండి అమ్మాయి. పేతురు అన్నప్పుడు నేనంటే తప్పేం కాదు. పేతురు అన్నాడు, కడగబడిన పంది బురదలో పొర్లినట్లు కదా. అప్పుడు వరకు బాగానే ఉంటుంది, మళ్ళీ బురద చూసేటప్పటికి ఉండలేదన్నమాట. బురద చూస్తే దూకేయాలనిపిస్తుంది, ఆ బురద చూసి అందులో జలకాలు ఆడుతుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చి చచ్చే ఇప్పుడు వెళ్ళకూడదు అనుకోండి, మరలా వెళ్ళని ఏంటని అనుకుంటుంది కదా. అంచేత కడగబడిన పంది మరలా బురదలో పొరిలినట్లు మనం ఉండకూడదు. నిశ్చయత, దృఢ నిర్ణయం అనుకున్నామంటే దానికోసం మనం కట్టుబడి ఉండాలి. ఒకరి సంవత్సరంలో ఆ స్థిరత్వం మనలోకి రావాలి. స్థిరత్వం, దేవునిలో స్థిరత్వం, అలాగే సంఘములో కూడా స్థిరత్వం. కొంతమంది స్థిరత్వం ఉండదు. వారానికి ఒక సంఘం అలాగొద్దు, స్థిరపడండి. ఎంతవరకు సెర్చ్ చేసిన చాలు మొత్తం విజయనగరంలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘం బాగుంది, ఏ సంఘానికి కొత్త పాస్టర్ గారు వచ్చారు, ఏ సంఘానికి కొత్త పాస్టర్ గారు వచ్చారు, ఆ పాస్టర్ గారు వెళ్ళిపోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. అలా కాదు, స్థిరపడండి, స్థిరంగా ఉండండి, భక్తిలో స్థిరత్వం ఉండాలి. చూడు, ఒక మొక్కను తీసుకొచ్చి ఆ మొక్క ఇక్కడ నాటాం, మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా ఇంకో దగ్గర నాటాం, తర్వాత ఇంకో పొలంలో నాటాం. తర్వాత ఏమవుతుంది? నా మొక్క నేను చెప్పవలసిన మీరే చెప్పేస్తారు ఏంటి? చచ్చిపోద్ది, కుళ్ళిపోద్ది. అలాగే కొంతమందికి సంఘంలో కూడా స్థిరంగా ఉండరు. మరి ఏంటో మరి అది సంఘంలో కూడా ఈ సంవత్సరంలో స్థిరపడిపోవాలి అంతే. ఎంతవరకు గూగుల్ సెర్చ్లో చేసినట్లు మొత్తం అన్నీ సెర్చ్ చేసి మొత్తం ప్రపంచంలో చర్చలన్నీ చూసి చాలే. ఏదో ఒక సంఘంలో, ఈ సంఘంలోనే ఉండాలని నేను అంటోలే.
ఏదో ఒక సంఘంలో వాక్యానుసారంగా ఉన్న సంఘంలో ఏమవ్వాలి చెప్పండి? స్థిరపడాలి. అది ఎప్పుడంటే నిర్ణయించుకోవాలి. ఎంతకాలం ఇంకా రెల్లులాగా అటు కదిలే రెల్లులాగా స్థిరత్వం లేకుండా గాలికి ఎగిరే పొట్టులాగా ఎంతకాలం ఉంటాం? కదలని వారును స్థిరులుగా ఉండాలి. అది దేవుళ్ళో స్థిరపడాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఒక గట్టి నిర్ణయము తీసుకో. సో ఈరోజు మనం తీసుకోవలసిన స్థిరమైన నిర్ణయాల గురించి మనం చూద్దాం. మొదటిగా కీర్తనల గ్రంథము 63వ ఆ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ 2026 సంవత్సరం మొదటి ఆదివారంలో ఉన్న మనము ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఇది మంచి నిర్ణయాలు. నెంబర్ 1 నిర్ణయం ఏంటంటే, ఇంతవరకు ఎలాగున్నా కానీ ఇక మీదట నేను వేకువనే లేచి నిన్ను వెతుకుతాను. నెంబర్ 1. మీలో కొంతమందికి ఫస్ట్లోనే గుండెలో రాయి పడిపోయింది. మరి గట్టిగా దేవుళ్ళలో బలంగా ఉండాలంటే గట్టి నిర్ణయం తీసుకోవాల్సిందే. వేకువనే నిన్ను వెతకదను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ గెట్ అప్ అండ్ రైజ్ అప్. దేవుని సన్నిధిలో గడపడం. ఎందుకంటే నీ బలమును నీ ప్రభావమును ఉదయాన్నే నీ బలం నేను చూడాలి. చూడండి, మనకి ఉదయం లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. లేచిన వెంటనే అంటే బ్రష్ చేయకుండా అన్న అర్థం కాదు కదా. బిఫోర్ లంచ్ కంపల్సరీగా అందరూ చెప్పండి బ్రేక్ఫాస్ట్ చేస్తారు లేదా? దాన్ని ఏమన్నాము? బ్రేక్ ఫాస్ట్ అన్నాం. సో ఆ ఫాస్ట్ బ్రేక్ చేయకపోతే 9-10కి కళ్ళు బయర్లు కమ్మేసి కాళ్ళు చేతులు గాల్లో తేలిపోయి తినపోతే ఏమవుతుంది? ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ వారు కరెక్ట్ టైంకి ఏదో ఆ టైంకి తినకపోతే వారి కళ్ళు తిరగడము, ఆ కాళ్ళు చేతులు తేలిపోయినట్టు అయిపోవడం, చవట్లు పట్టడం అయిపోతుంది. అవునా కాదా? డయాబెటిక్ స్టూడెంట్స్ కాదు, డయాబెటిక్ పేషెంట్స్ని అడిగారు. మీరు అందరు తలపెడుతున్నారు. అవునా కాదా? ఇది శరీరానికి. అలాగే ఆత్మీయంగా ఎదగాలంటే ఉదయాన్నే వేకువజామునే దేవుణ్ణి వెదకాలి. ఇది ఒక అద్భుతమైన గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఉదయాన్నే లేచి ఫస్ట్ నేను దేవుని ముఖం చూడాలి. హల్లెలూయా అంటాడు. నీ ముఖ దర్శనము నేను చేయాలి. వేకునే ఇంకంటాడు, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఎవరి ముఖము చూడకముందే, చివరికి ఎవరి ముఖము కూడా చూడకముందు ఫస్ట్ ప్రభు ముఖం చూడాలి. ముఖ దర్శనం చేసుకోవాలి. అందుకంటాడు, వేకువనే నేను నిన్ను వెదకెదను. ఉదయాన్నే లేచి ఏం వెతుకుతారు? ఈరోజు యూత్ ఉదయాన్నే లేచి ఏం వెతుకుతున్నారు? బా ఎంత బాగా చెప్తున్నారమ్మా. అబ్బబ్బబ్బా, తడుకోకుండా కదా. ఉదయం లేచిన అదే ఎత్తుకోవడం కాదు. ఉదయం లేచిన వెంటనే దేవుని ముఖమని వెతకాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిని వెతక అంటాడు, ఉదయాన్నే నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలి. మోషే ప్రార్థన చేశాడు కదా. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచు. హల్లెలూయా. ఉదయాన్నే ఏం కావాలి? నీ కృప కావాలి. We never know what the challenges we may face on the day. ఆ రోజులో ఇటువంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో. ఇందాక కొన్ని సాక్ష్యాలు విన్నాం. ఒకవేళ వారి ప్రయాణం సాఫీగా వెళతాదని వారు బయలుదేరి ఉండొచ్చు. వారికి ఏం తెలుసు మధ్యలో ఎవడో అడ్డుగా వస్తాడని, వాడిచ్చిన ఆ యొక్క డాష్ బట్టి వీరు పడిపోతారని, ఆ ప్రమాదం జరుగుతుందని వారికి ఏం తెలుసు? మనకు తెలియదు. We never know what the challenges we may face on the day. ఆ రోజున ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎటువంటి కష్టములు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎటువంటి అపాయములు గుండా వెళ్లాల్సి వస్తుందో, ఎటువంటి శోధనలు సమస్యలు గుండా వెళ్లాల్సి వస్తుందో మనకు తెలియదు. అందుకే మన ఉదయాన్నే వెళ్ళిపోయి ఏమడుగుతున్నాం దేవుణ్ణి చెప్పండి. అర్థమైతే ఆ మాట చదువుతారా? 90వ కీర్తనలో వచ్చిన చెప్ప 90వ కీర్తన 90వ కీర్తన చదవండి. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున నీ కృపను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నయు ఉత్సహించి సంతోషించు. సో మా దినములన్నీ
మేము ఉత్సహించి సంతోషించాలి అని అంటే ఉదయాన్నే ఏం కోరుకోవాలి చెప్పండి, ఏం కోరుకోవాలి? నీ కృప. దేని స్తోత్రం కలుగునుగా. నీ కృప, నీ కృప. ఆనాడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యములో వారు సజీవంగా ఉన్నారు అని అంటే కారణము దేవుడు ఉదయాన్నే ఏం చేసేవాడు? ఆకాశము నుండి మన్నా ఆహారమును కురిపించేవాడు. వీరి పని ఏంటి? ఉదయాన్నే లేవాలి. దేవుడు ఉచితముగా, ఎంత అద్భుతమైనది, ఉచితముగా దేవుడిచ్చిన ఆ ఆకాశపు మన్నాని, ఆ ఆహారాన్ని వీరు సమకూర్చుకోవాలంతే. ఆ ఉదయమున తిన్న ఆహారము చెప్పండి, రోజంతా వారికి ఏమిచ్చేది? బలం ఇచ్చేది. స్తోత్రం కలుగునుగా. ఆ ఉదయాన్నే తిన్న ఆహారం రోజంతా బలం ఇచ్చేది. అలాగే ఉదయాన్నే నువ్వు దేవుని ముఖమును, ఇందాక మధ్యలో చదివాము, ఆయన బలం. ఉదయాన్నే ఏం చేస్తున్నామంటే వి డ్రా ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని మనం డ్రా చేసుకుంటున్నాం, మనం దాన్ని స్వతంత్రించుకుంటున్నాం. దాన్ని ఏమంటామంటే ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో గడపడం, ప్రార్థనలో గడపడం. ఇది మనం అందరూ అలవాటు చేసుకోవాలి, ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఉదయాన్నే లేవాలంటే సమస్య ఏంటి మనకి? ఓకే, కొంతమంది నైట్ డ్యూటీలు చేసేవారు, కొంతమంది రకరకాల ఉద్యోగాలు చేసేవారికి అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. కానీ సాధ్యం అవుతున్న వారికి ఉదయాన్నే లేవాలంటే ఏం చేయాలి అని ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఈరోజు. ఉదయాన్నే లేవాలంటే రాత్రి తొందరగా నిద్రపోవాలి. అదే అవ్వట్లేదు ఇప్పుడు మనం. అప్పట్లో ఈ మొబైల్ లేనప్పుడు చక్కగా 8 గంటలకల్లా మొత్తం అన్నీ, కనీసం 9-10 కల్లా మొత్తం గప్చిప్, ఎక్కడ శబ్దం ఉండేది కదా, ఎక్కడ లైట్లు ఉండేవి కదా చక్కగా. కరోనా టైమే బాగుంది అనిపిస్తుంది కదా. కరోనా టైంలో ఎలాగుంది? బాగుందా ఈ మొహం? కరోనా టైంలో ఎలాగుంది? చక్కగా ఏమంటావు, లైట్స్ ఆఫ్ 6-7 కల్లా చక్కగా పోవచ్చు, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే కదా. అదేదో వీడియోలో ఎవడో పెట్టాడు, ఊరికి బాధపడిపోతున్నాడు, నేను బయటికి వెళ్ళకుండా చేసింది కరోనా అని. ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉండేవాడు కాదు, అతనికి వేరే సమస్యలు. ఇంటి దగ్గర ఉంటే పాపమో ఇంట్లో భార్య తినేస్తుందేమో, పాపం కరోనా లేనప్పుడేమో తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కరోనాలో ఎక్కడికి వెళ్ళడానికి లేదు, టార్చర్ అనమాట. ఓకే, ఎందుకు చెప్పండి ఇదంతా? ఒకవేళ ఎందుకు ఉదయాన్నే లేవలేకపోతున్నాం? ఉదయ కాలంలో జూమ్ ప్రేయర్ అవుతుంది, చాలామంది అటెండ్ అవుతున్నారు. మరి ఎందుకు మిగతా వారు అటెండ్ అవ్వలేకపోతున్నారు? ఈరోజు మంచి నిర్ణయం తీసుకుందాం. వేకువనే నేను ఏదైనా కానీ దాని కొరకు నేను ప్లాన్ చేసుకోవాలి. రాత్రి త్వరగా సాధ్యమైనంత వరకు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, దాని గురించి పాస్టర్ గారండి మీరు లేకమన్నారు కాబట్టి నిద్రపోకుండా చూశానండి, అందుకే నాకు నిద్ర లేదండి, అందుకే బీపీ వచ్చిందండి, షుగర్ వచ్చింది, నా మీద అనకండి. కొన్ని ఎక్సెప్షనల్ పరిస్థితులు ఉంటాయి, కానీ ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి కదా. ఎంతమందికి అర్థమైంది? నేను ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి కదా. ఒక నిర్ణయం తీసుకుంటే మేబీ 100% మనం దాన్ని చేయలేకపోయినా కనీసం 90% అయినా చేయడానికి అవకాశము ఉంటుంది. వేకువనే నేను వెదకదను, ఆయన బలమును వెదకదను, ఆయన ప్రభావమును వెదకదను. మోషే అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు, అప్పుడు మా దినములన్నయో. పిల్లరా, మన సమస్యలో, మన శోధనలో, మనం ఎదుర్కొనే సవాళ్ళు, మనం ఎదుర్కొంటున్న ఒత్తిడులు గమనించండి. వాటిని ఎదిరించడము మన సొంత శక్తి వల్ల కాదు. We cannot overcome the trials and temptations by our own power. మన శక్తి చాలదు, దేవుని శక్తి కావాలి, దేవుని కృప కావాలి. We never know what may happen. ఏమి జరుగుతుందో మనకు తెలియదు, జరిగేవి జరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కోవాలి అని అంటే ఏం కావాలి చెప్పండి? దేవుని కృప కావాలి. హల్లెలూయా. ఆ కృప కావాలని ఉదయాన్నే లేచి, ప్రభువా నీ కృప మాపై, మా కుటుంబంపై, మా బిడ్డలపై కుమ్మరించని మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. అంటే ఏనాడు ఏ కీడు ఉంటుందో మనకు తెలియదు, కానీ మనకి ఎప్పుడు ధైర్యం ఉండి ఏ కీడైనా రాని దానికి ముందుగానే దేవుని కృపను నేను కోరుకున్నాను కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. నాకు జరిగే అపాయముల కంటే, కీడుల కంటే, శోధనల కంటే, సమస్యల కంటే, అనారోగ్యము కంటే
దేవుని కృప చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. 103వ కీర్తన అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎంత అధికము అంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అది. కానీ ఆ కృప నువ్వేం చేయాలి? సమకూర్చుకోవాలి. అందుకే అంటాడు కదా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుదాము. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 16వ వచనము త్వరగా. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఏంటండి కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. బావులో నీళ్లున్నాయి, అవి నీ ఇంట్లోనికి రావాలి లేదా నీ ఒంట్లోనికి రావాలి అని అంటే నువ్వేం చెయ్యాలి? అమ్మా ఏం చెయ్యాలి? ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో నీళ్లు నువ్వు చేదుకోవాలి, వాటిని పైకి తీసుకోవాలి. అలాగే దేవుని కృప విస్తారముగా ఉన్నది. కానీ ఆ కృప ఎవరికి అనంటే ఆయన యందు చెప్పండి భయభక్తులు గల వారికి. దీని స్తోత్రం కలుగునుగా. ఆయన కృపను మనం చేదుకోవాలి. ఉదయాన్నే లేచి ప్రభువా నీ కృప నాకు దయచేయి. గమనించండి, ఎవరైతే ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపరో దే విల్ బికమ్ మోర్ వీకర్ అండ్ వీకర్. ఎవరైతే దేవుని కృపను ఉదయాన్నే లేచి పొందుకోరో వారు ఆత్మీయతలో రోజు రోజుకి బలహీనలు అయిపోతారు. ఉదాహరణకి ఆ రోజు మన్నా ఆహారం తినలేదు అనుకోండి, అని మీకు అర్థమని చెప్తున్నా. 2 రోజులు తినలేదు, 3 రోజులు తినలేదు, ఏమవుతాడా మనిషి? ఉదయం తింటే రోజంతా బలం వచ్చినప్పుడు 3 రోజులు ఆ మన్నా ఆహారం తినకపోతే ఏమవుతుంది? అలాగే పిల్లరా, దేవుని కృప ప్రతిరోజు ఉదయాన్నే మనం అడిగి, ఎందుకంటే ఆయన కృప పొందునట్లు ఆయన ధైర్యంగా ఆయన కృపాసనము యొద్దకు మనము చేరి వేకువని ఆయన. సో నెంబర్ 1, ఒక నూతనమైన నిర్ణయం. దిస్ షుడ్ బి అవర్ రెజల్యూషన్ ఫర్ దిస్ ఇయర్ అండ్ ఫర్ ద ఇయర్స్ టు కమ్. రాబోయే సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరాలకి మన ఆత్మీయ జీవితంలో అద్భుతమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా నేను ప్రతిరోజు ఏదైనా కానీ నేను వేకువనే లేచి నీ సన్నిధిలో నేను గడుపుతాను. కేవలం ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కేవలం జూమ్ ప్రేయర్ గురించి మాట్లాడట్లేదు నేను. ఈవెన్ పర్సనల్గా లేదా సంఘపరంగా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఉదయాన్నే లేచి ఏం చేయాలి? దేవుని కృపను వేకువనే వెతుకు. ఇంకొన్ని మాటలు వచ్చాయి. 88వ కీర్తన 13వ వచనము త్వరగా. 88వ కీర్తన 13వ వచనము. ఒకవేళ ఈరోజు అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 88:13 చదవండి అమ్మా. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అసలు దేవుణ్ణి నా ప్రార్థన ఏం చేస్తుందట? ఎదుర్కొంటుంది. హల్లెలూయా. చూడండి, గమనించాలి. ఎప్పుడో లేచిన తర్వాత ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చేయడం కోసమే లేవాలి. ఇది భక్తి. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడో లేచిన తర్వాత ఎవడైనా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకపోతే భయం మనకి కదా. కానీ ప్రార్థన చేయుట కొరకే లేచి వేకువన లేచి. అందుకంటే నా ప్రార్థన ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటే నా ప్రార్థన ద్వారా నిన్ను ఎదుర్కొంటాను. మరొక 91వ కీర్తన 14వ వచనము, అలాగే 92వ కీర్తన 2వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము సంతోషించేదము. 92:2 మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? ఉదయమున నీ కృప, రాత్రి సాయంకాలమున నీ విశ్వాస్యత. చెప్పండి, భక్తిపరుల లక్షణం ఇది. ఉదయాన్నే దేవుని కృప, నిద్రపోకముందు దేవుని విశ్వాస్యత. దేవుని కృపను ఉదయం కోరుకుంటున్నాం. ఆ రోజు రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నాం, శోధనలు ఎదుర్కొంటున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం, అపాయాలు ఎదుర్కొంటున్నాం,
ప్రమాదాల నుంచి బయటపడుతున్నాం. నిద్రపోవడానికి ముందు ప్రభువా నువ్వెంత నమ్మదగిన వాడవయ్యా, హల్లెలూయా. ఆయన విశ్వాస్యత, ఇదిగో ఈరోజు ఈ శోధన వచ్చింది, ఆ శోధన నుండి నన్ను బయటికి తీసుకొచ్చావు. ఈరోజు ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది, ఎంతో టెన్షన్ ఉండే వెళ్ళాల్సి వచ్చింది, కానీ నన్ను విడిపించావు. ఎంతో భయం వేసింది, కానీ నన్ను బలపరిచావు, ధైర్యపరిచావు, ఈరోజంతా నన్ను కాపాడావు అని దేవుని యొక్క విశ్వాస్యతను ప్రభా, లేకపోతే ఈరోజు ఒక అద్భుతమైన కార్యం జరిగించావు, నేను చాలా కాలం నుంచి వేచి ఉన్నాను, కానీ ఈరోజు ఈ కార్యాన్ని నీవు జరిగింది. నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం, ఇది దేవుని పిల్లల లక్షణం. సో లెట్ us టేక్ ఏ రెజల్యూషన్, ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈ సంవత్సర ఆరంభంలో మనం తీసుకుందాం. ప్రభువా, ఇక మీదట ప్రతిరోజు ఉదయముననే లేచి వేకువనే నీ ముఖమును నేను దర్శిస్తాను, ప్రార్థన చేస్తాను, నీ స్వరము వింటాను, నీ యొక్క దర్శనము పొందుకుంటాను, నీ సన్నిధిలో గడుపుతాను. రాత్రి నీ విశ్వాస్యత. సో ఉదయమున ప్రార్థనతో ఆరంభించి సాయంకాలం లేదా పండుకోవడానికి ముందు ప్రార్థనతో నా యొక్క రోజును నేను ముగిస్తాను. చాలామంది రాత్రి కూడా ప్రార్థన చేసుకోరు కదా, ఎందుకంటే సెల్ చూసి ఆటోమేటిక్గా ఏమొచ్చేది, నిద్ర వచ్చేది. ఈ మధ్య హాస్పిటల్ నిండిపోతున్నాయండి, ఎందుకంటే అందరికీ ఈ వేలు ప్రాబ్లం వచ్చిందంట. ఈ వేలు చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, ఏంటండి మా హాస్పిటల్ అండి వీలేనండి, వేలు ఏటవుతుందట, ఏది సెల్ ఫోన్ ఇలా కానీ ఆ వేలు నిప్పుట్టు వచ్చేస్తుందట. ఉత్తనేనండి, మామూలు చెప్తున్నాను. దేవుని సన్నిధి ఉదయమునే ఆయన ముఖమును వెతుకుట. ఓకే, యేసు ప్రభువు దాన్ని పాటించాడు. మీకు అర్థమవుతుందా? ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 1:35. మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడనే లేచి, ఇంకను చాలా చీకటి ఉండగానే. ఎవరు యేసు ప్రభు. ఆయనకు అవసరమా? ఆయన దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దైవ కుమారుడు, శక్తిమంతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, దేవుని ప్రియ కుమారుడు. ఆయనకు ప్రార్థన అవసరమా? కానీ ఆయన మనకు మాదిరి చూపించడం కోసం ఆయన అంటాడు, చూడండి, చదవండి. ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి. చాలా చీకటి ఉండగానే, ఇది దేవుని పిల్లల లక్షణం. ఉదయమునే లేచి ఇంకా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. మరొకలా చెప్పాలంటే ఒక ప్రశాంతమైన స్థలం. నాకు ఇంగ్లీష్లో సాలిటరీ ప్లేస్ అంట, అంటే ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే స్థలం. అలాగని మమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోమంటారండి, అన్ని చోట్ల ఇల్లు కట్టిస్తారండి, దాని అర్థం అది కాదు. మీ గృహంలోనే కావచ్చు, లేకపోతే మీ యొక్క ఏమంటామో కారిడార్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే మీ గృహంలోనే ఒక స్థలము కావచ్చు, లేదా బయట కావచ్చు, లేదా టెర్రస్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు మీ దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. సాలిటీ, దట్స్ క్వైట్ టైం. ప్రశాంతంగా ప్రభు సన్నిధిలో గడపడం, అది యేసు ప్రభు మనకు మాదిరిగా చూపించాడు. ఇంకో చోట అంటాడు, ఆయన సాయంకాలం అయినప్పుడు అందరిని పంపించేసి ఆయన తోటలోకి వెళ్ళి ఆయన అరణ్యముకు వెళ్ళి రాత్రంతా ప్రార్థించాడంట. కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే గెత్సెమనే తోటలో కూడా ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థించాడు. జనసమూహాన్ని పంపివేశాడు, ఎందుకంటే అంతవరకు పరిచర్య చేశాడు. ఆయన ఎంత పరిచర్య చేసినా నా తండ్రి అయిన దేవునికి నాకు మధ్య సంబంధము మిస్ అవ్వకూడదని మళ్ళా ప్రార్థన చేశాడు. ఈరోజు పిల్లలు ఎందుకు దేవుని పిల్లలు అంత ప్రభావవంతంగా ఉండడం లేదు, బలవంతులుగా బలమైన వారుగా ఉండడం లేదు, ఎందుకు అంత సులువుగా శోధనలో పడిపోతున్నారంటే వారికి ప్రార్థనా జీవితము లేదు. ప్రభు ఏమన్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలామంది ఈజీగా శోధనలో పడిపోతున్నారు, కారణము ప్రార్థనా జీవితం లేదు. దావీదు ప్రార్థనాపరుడే,
కానీ ఒక్క టైంలో అతడు ప్రార్థన చేయడం మానేశాడు. ప్రార్థన చేయట్లే. తన యొక్క సైన్యం అంతా యుద్ధంలో ఉంటే మనోడేమో మేడ మీద తిరుగుతున్నాడు. నిజానికి యుద్ధంలో ఉన్న సైన్యం కొరకు ఏం చేయాలి? ప్రభా, నా యొక్క సైన్యం యుద్ధంకి వెళ్ళింది, మా యొక్క సైన్యానికి యుద్ధంలో జయమయ్యో అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి బదులు మేడ మీద తిరుగుతున్నాడు. మేడ మీద తిరుగుతూ ఉంటే ఒక స్నానం చేసి ఒక స్త్రీని అతడు చూచి ఆమెను మోహించి ఆమెతో పాపము చేసి వ్యభిచారం చేసి దేవుని యొక్క శిక్షను పొందుకునే పరిస్థితి గమనించాలి. ఎందుకు? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవడం. అందుకే ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆర్ ద ప్రేయర్ వారియర్స్. ఎవరైతే ప్రార్థన యోధులుగా ఉంటారో వారు నిజంగా బలవంతులు. దీని స్తోత్రం కలుగునుగా. అందుకే ఒక ఆయన అంటాడు, నీవు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళు వంచితే సాతాను కూడా గడగడ వణికిపోతాడు. సాతాను చూసి నువ్వు వణికిపోతున్నావా? నేను చూసి సాతాను వణికిపోతున్నాడా? శత్రువు ఎంత గొప్పవాడైనా నీ ప్రార్థనకు దానికంటే మించిన శక్తి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే ఒక ఆయన అన్నాడు, ప్రార్థన అనేది ఒక అణుబాంబు లాంటిదండి. ఒక అణుబాంబు ఏం చేస్తుంది? ఒక పట్టణం మీద ఏదేస్తే పట్టణం అంతా ఏమైపోద్ది? స్మాష్ అయిపోద్ది. ఆ బాంబు పాడు చేయడానికి ఈ ప్రార్థన మనిషిని బాగు చేయడానికి, అద్భుతాలు జరగడానికి. సో ఈ కొత్త సంవత్సరం ఆరంభములో మనం ఒక రెజల్యూషన్, ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రభువా, మునుపటి సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సమయం దొరికినప్పుడల్లా, కేవలం వేకువన మాత్రమే కాదు. భక్తులు అంటే ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున. మనం ఏమంటాం చెప్పండి? మనం ఏమంటాం? ఉదయమున, మధ్యాహ్నమున, చెప్పండి, సాయంకాలమున తప్పక భోజనము చేయుదును. అమ్మో, ఏ తక్కువైనా మొత్తం కంపులు మునిగిపోవు, ప్లేట్లు తిరగబడిపోవు, తప్పేలాలు ఎగిరిపోవు. టిఫిన్ లేకపోతే గొడవ, మధ్యాహ్నం భోజనం లేకపోతే గొడవ, సాయంకాలం స్నాక్స్ లేకపోతే గొడవ, రాత్రి భోజనం లేకపోతే గొడవ. ఏది తక్కువ. కానీ భక్తుడు అంటాడు, ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను ప్రార్థన చేస్తాను. దీని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆ నిర్ణయం తీసుకుందామండి. ఎంతమంది రెడీగా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్. శోధనలు జయించాలంటే దేవుని శక్తి. గమనించండి, మనం మరణించినంత వరకు శోధనలు వస్తూనే ఉంటాయి. ఆ శోధనలు జయించాలంటే ప్రార్థన ద్వారా. ప్రార్థనలో ఈ సంవత్సరం ఎదుగుదాం. మనం ప్రార్థనకి ఎక్కువ టైం ఇద్దాం. అనవసరమైన సంభాషణకి, విస్తారమైన మాటలకి, సమస్యల గురించి చర్చించుకునే కన్నా సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం. కొంతమందికి అలవాటు ఏంటంటే సమస్యల గురించి చర్చిస్తారు, డిస్కషన్స్ చర్చిస్తారు. కానీ సమస్యల గురించి చర్చిస్తే సమస్య పోతుందండి. చర్చించకూడదు అంటలేదు. ఒక సమస్య వచ్చినప్పుడు కూర్చోవాలి, ఆ సమస్య గురించి చర్చించాలి, మాట్లాడాలి, నిర్ణయాలు తీసుకోవాలి. కానీ పదే పదే ప్రార్థించడం మాని కేవలం సమస్య గురించి ఆలోచిస్తే పరిస్థితులు మారవు. అందుకే అన్నాడు కదా ఫిలిప్పీ పత్రికలో, దేన్ని గురించి మీరు చింతింపకుడి, కానీ ప్రతి విషయమందు మీ ప్రార్థన ప్రభువుకి, మీ విజ్ఞాపన విన్నపములు కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి తెలియజేయండి. దాని స్తోత్రం కలుగునుగాక. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ప్రభు ఎప్పుడండి? ప్రభు ఎప్పుడు? వేకువనే పెందల కడ లేచి. సూజన్నా వెస్లీ అనే ఒక తల్లిగారు ఉన్నారు. వాళ్ళిద్దరు పిల్లలు, 11 మంది 14 మంది పిల్లలు వారికి. అందులో 2 పిల్లలు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. వారు గొప్ప దైవజనులు అయిపోయారు. ఆమెకున్న అలవాటు ఏంటంటే ఉదయాన్నే చీకటిగా ఉన్నప్పుడే, మేబీ 3 or 4 ఆ 4 గంటలకు లేచి అందరి పిల్లల కొరకు ఏం చేస్తుందట? ఆమె ప్రార్థన చేస్తుంది. దీని స్తోత్రం కలుగునుగాక. అందరి పిల్లల కొరకు వారి తల మీద చేసి ప్రార్థన చేస్తారు. అందుకే వారు అందరూ గొప్ప ఘనులయ్యారు. దీని స్తోత్రం కలుగునుగాక. లామెంటేషన్స్, విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని
నీ హృదయమును కుమ్మరించుము. హృదయమును కుమ్మ- కుమ్మరించాలి. నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ పసి నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించాలి. నీ పసి పిల్లల కొరకు నీవు ప్రార్థన చేయాలి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది తల్లులు లేదా తల్లిదండ్రులు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి కోసం ప్రార్థన చేయాలి. వారికి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో ప్రార్థన వారి చుట్టూ ఒక కోటలాగా ఉండదు. హల్లెలూయా. మీ పిల్లల చుట్టూ ఏంటి కోట? ప్రార్థనే. వారికి ఒక కంచె ప్రార్థన. ఎప్పుడంటే అక్కడ రేయి మొదటి జామున, రేయం అంటే చీకటిగా ఉన్న సమయంలోనే ప్రార్థన చేయడం అనేది అవసరం. సో ఈ మొదటి ఆదివారమున ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. వేకువనే నిన్ను వెదకెదను, వేకువనే ప్రార్థనతోనే నిన్ను ఎదుర్కొందును అంటాడు. ప్రార్థన సిద్ధము చేసి నేను కాచియుందును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాము. దాని తర్వాత కూడా ఒక మాట మనకు చూద్దాం. 29:11 మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు అవి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని అవి హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుడైన యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని. ఏమన్నాడు? మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుకొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. దేవుని ఉద్దేశాలు గొప్పవే. కొన్నిసార్లు మనము మన జీవితాలు బాగోవాలనుకుంటాం, అలాగే మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటాం. ఉద్దేశాలు మంచివే, దేవుని ప్రణాళికలు కూడా గొప్పవే. కానీ ఆ ప్రణాళికలు జీవితంలో నెరవేరాలంటే అక్కడ అన్నాడు, ఆ ఉద్దేశాలు చెప్పిన వాడిని ఏమన్నారు? మీరు నాకు చెప్పండి, మొర్ర పెట్టండి, మీరు నన్ను అడగండి, అడుగుడి నేను మీకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశాడు. కొంతమంది ఎలా ఉంటారంటే, ఎందుకంటే ప్రార్థన చేయలేదు, దేవుడు తెలియదా నేనేం చేయాలి, నా దేవుడు తెలీదా, దేవుడు కావాలంటే ఇస్తాడు, లేకపోతే ఎందుకంటే ప్రార్థన చేయాలి. ఇది సోమరి వాళ్ళు చెప్పే మాట. ఎవరు సోమరోలు అంటే? అదే దేశం ప్రజలు అనుకోకండి, అదే సోమర దేశం అని అనుకోకండి. సోమరోలు అంటే బద్ధకిష్టులు అనమాట. ఆ దేవుని తెలుసు కదండి, మనం అడగాల, దేవుని తెలుసు కదా. చూడండి, అమ్మకు తెలీదా నాకు అన్నం కావాలని అని అంటారు కొంతమంది, ఫిలాసఫీ మాట్లాడుతుంది. కానీ దేవుని ప్రిన్సిపల్ అది. ఒకవేళ అదే దేవుని ప్రిన్సిపల్ అయితే దేవుడు ఎందుకు అంటాడు అడుగుడి మీకు ఎందుకు అంటాడు దేవుడు? అడగండి నేను మీకు ఇస్తాను, తట్టండి తెరుస్తాను, వెదకండి అప్పుడు మీకు దొరుకును. దీని స్తోత్రం కలుగునుగా. దేవుడు అలాగైతే ఇవ్వడా అంటే ఇవ్వడు. ఎందుకు? దేవుని ప్రిన్సిపల్ అంతే. ఇంకో చోట అంటాడు యాకోబు పత్రికలో, మీరు అడుగనందున మీరు పొందట్లేదు. సో లెట్ us ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రేయర్ లైఫ్. మనందరం కూడా ఒకళ్ళు గత సంవత్సరం ఎలాగ ఉందో మన ప్రార్థన జీవితం, గత సంవత్సరం 365 రోజుల్లో మీరు చేసిన ప్రార్థనల యొక్క ఒకవేళ గడియలు నిమిషాలు లెక్క పెడితే ఎన్ని ఉండొచ్చు? రోజుకి ఒక అరగంట సేపు ప్రార్థన చేసి ఉంటారా? అంటే పర్సనల్గా మీరు అరగంట ప్రార్థన చేస్తే 365 ఇంటూ అరగంట 30 నిమిషాలు. ఎన్ని నిమిషాలు అయింది? దాని లెక్కలు చేస్తున్నారు ఆల్రెడీ. గుడ్, లెక్కల మాస్టర్ అనిపించుకున్నారు ఈయన. సో ఎన్ని నిమిషాలు అయింది? 10,950 నిమిషాలంట. 10,950 నిమిషాలు. సో అలాగా కొంతమంది రోజుకి 1 నిమిషమే ప్రార్థన చేశారు అనుకోండి, ఎన్ని నిమిషాలు అయింది? దాని క్యాలిక్యులేటర్ అవసరం లేదు, 365 నిమిషాలు. 1 నిమిషమే ప్రార్థన చేస్తే మిగతా 24 గంటల సంగతి ఏంటి? నేను మామూలుగా మీకు ప్రాక్టికల్గా చెప్తాను. మీరు సెల్ ఫోన్ ఆన్ చేసే ఏదో ఫీచర్ ఉందంట. ఆ సెల్ ఫోన్లో స్క్రీన్ ఏంటది? టెక్నీషియన్స్ చెప్పండి. స్క్రీన్ టైమా? స్క్రీన్ టైం ఉంటుంది. ఆ స్క్రీన్ టైం చూడండి ఒకసారి. స్క్రీన్ టైం ఎంత ఉంటుందో. స్క్రీన్ టైం అంటే మీరు మొబైల్ ఎంతసేపు చూసారు అక్కడ తేలిపోద్ది మంది అంతా. ఎంతసేపు చూసారు? కొంతమంది 23 గంటలు ఉంటుంది రోజుకి.
కొంతమందికి 24 గంటలు ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎంత నేను కానుకో మన ప్రార్థన జీవితం కూడా అటువంటి స్క్రీన్ ఏమంటా ప్రేయర్ రికార్డింగ్ అలాంటిది ఏమైనా ఉంటే ఎంతసేపు చేసామన్నది అక్కడ. కొంతమంది ఇలా ప్రార్థన చేసి లేచిపోతున్నాను అంతే. ఇలా ప్రార్థన చేసి మరి ఏం అడుగుతారో తెలియదు మరి నాకు. కొంతమంది ప్రార్థన చేయడానికి వస్తారు, ఇలా వెళ్తారు మీదకి 5 నిమిషాలకి ఎందుకు వచ్చేస్తారు. అడుగుతాను ఏంటి ప్రార్థన చేసేవారంటే చేసుకున్నానండి. ఏం ప్రార్థన చేసావు? 5 నిమిషాల్లో ఏం చేస్తావు? కొంతమంది అంటారు ప్రార్థన నట్టం లేదండి అంట. సీరియల్ బాగా నడుస్తుంది, ఇది బాగా నడుస్తుంది, ఏది మరి ఇలా నడ్డమే. ప్రార్థన నట్టం లేదండి. మీకు తెలుసా, నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మనకి ఏదో పని ఉంటే తప్ప ఆ ప్రార్థన ఆపలేం మనం. నేను స్తోత్రం కలుగనగా. హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం. ఇది సింపుల్, ప్రేయర్ గురించి మాట్లాడేది సింపుల్ అనిపించవచ్చు, కానీ మెనీ ఆఫ్ అస్ వీఆర్ నాట్ ప్రాక్టికల్లీ ఫాలోయింగ్. అందుకే ఈ మాట దేవుడు పలికేస్తూ ఉన్నాడు. ప్రార్థనే కదా ఈరోజు సందేశం. ఏంటి ప్రార్థన? ప్రార్థన గురించి చిన్నప్పటి నుంచి అంటున్నాం, కానీ ఎంతమంది పాటిస్తున్నాం? మీకు అర్థమవుతుందా? సో ఈ సంవత్సరం ఆరంభంలోనే మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. చాలామందికి మర్మాలు కావాలి, కొంతమందికి మరమరాలు, కొంతమందికి మర్మాలు కావాలి కదా. కొంతమంది మర్మాలు ఉంటే సరిపోదు, మరమరాలు ఉంటే సరిపోదు. కొంతమందికి ఏమో మర్మాలు కావాలి. మర్మరాలైనా మర్మాలైనా కాదు, ప్రాక్టికల్ లైఫ్, ప్రార్థనా జీవితం. సో లెట్ us టేక్ వన్ గుడ్ రెజల్యూషన్ ఈ మొదటి సండేలో. ప్రభా, నేను వేకువనే నేను లేచి నేను మొదటిగా ప్రార్థన, ఎవ్వరి ముఖము చూడకముందు నేను నీ ముఖ దర్శనం చేసుకుంటా, నీ కృపను కోరుకుంటా. చాలాసార్లు ఎందుకు శోధనలు జయించలేకపోతున్నామంటే సరైన ప్రార్థనా జీవితం మనకి లేకపోవడం. మన కుటుంబంలో సమస్యలు, మన యొక్క రకరకాల ఫీల్డ్స్లో మన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. సమస్యలు లేని రోజు లేదండి, గమనించండి. శోధన లేని రోజు లేదు, కానీ ఏ రోజుకు ఆ రోజు దేవుని కృప మనకి కావాలి. యవనస్తులు అలవాటు చేసుకోండి, ఉదయాన్నే లేచి మీ బుక్స్ మీరు చదవండి, బాగా చదవండి, చదవాల్సిన టైంలో చదవండి. కానీ దానికి ముందు కొద్దిసేపు ఏం చేయండి? ప్రార్థన చేయండి. అంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుకొని ఎడల అతడు నన్ను అడుగవలెను. నువ్వు కానీ చదవలేకపోతుంటే యవనస్తులు గమనించండి, ఒకవేళ చదవడం నీకు ఇబ్బందిగా ఉంటే, లేదా జ్ఞాపకశక్తి లేకపోతే ఆ సబ్జెక్టులో ఎక్సలెన్సీ లేకపోతే ఆస్క్ గాడ్. సొలొమోనుకి అంత జ్ఞానం ఎలాగొచ్చింది? దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానం పంచుకున్నారు. బైబిల్ గ్రంథాలు అందరూ కూడా దేవుణ్ణి అడిగి పొందుకున్నారు. దేవుణ్ణి అడిగాడు, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, రాజ్యంలో ఘనత ఇచ్చాడు. అలాగే జ్ఞానం అవసరమైన వారికి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. మీకు కొదువుగా ఉన్నవి అడిగి దేవుడు ఇస్తాడు. మీకు అక్కరగా ఉన్నవేవో దేవునికి తెలుసు అన్నాడు. అయితే ఏం చేయమన్నాడు? అడగమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో శ్రేష్టమైన నిర్ణయాల్లో ఒక అద్భుతమైన ఒక నిర్ణయము మనం ప్రతిష్ఠించుకోవాల్సింది. ఈరోజు ఒకటి మనం నేర్చుకుంటున్నాము, ఉదయమునే నీ ముఖ దర్శనము నేను చేసేది. ఉదయమునే నేను నిన్ను వెదకుదును. ఇది మొదటిది. రెండవది మనం గమనిస్తే, దీనికి వివరించను జస్ట్ చెప్పి మన ప్రభువుల్లోకి వెళదాము. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథము 14వ వచనం ఎవరు చదువుతారా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇదేంటి? యెహోషువ చేసిన దృఢమైన నిర్ణయం. అక్కడ అంటాడు, మీరు ఎవరిని సేవించుకోండి, మీరు ఈ దేవతలను సేవిస్తారో ఆ దేవతలు సేవిస్తారో ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, కానీ నేను చెప్తున్నాను, నేనును నా ఇంటి వారును మేము యెహోవానే ఇది నిర్ణయం లేకపోతే మనం ఈజీగా పడిపోతాం. చూడండి, ఈజీగా మనం డివియేట్ అయిపోతాం, లోకములో కలిసిపోతాం. ఏ స్ట్రాంగ్ డెసిషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండ్ స్టేబుల్. ఒక గట్టి నిర్ణయము ఆ మనిషిని స్థిరపరిచేస్తుంది అంతే. అంటాడు యెహోషువ అంటాడు, మీ నిర్ణయాలు ఏంటో నాకు అనవసరం, కానీ నేను తీసుకున్న నిర్ణయం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేది. ఈ సంవత్సరంలో ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే
ఈ సంవత్సరం అది గురిగా పెట్టుకోండి. ఎలాగైనా నా భర్తను లేదా నా భార్యను నా పిల్లలను నేను దేవునిలోనికి నడిపించి ఈ సంవత్సరం ముగించేలోపు కుటుంబముగా మేము దేవునిలో ఉంటాం. దేని స్తోత్రం కలుగునుగాక. ఒకరు ఇప్పటికే కుటుంబముగా రక్షణ పొందిన వారు ఇంకా నేను దేవునిలో ఎదుగుతాను అని నిర్ణయించి నేను నా ఇంటివారు యెహోవాను సేవించేదాం. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని సేవించాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అలాగే చెరసాల నాయకుడు తన కుటుంబం అంతటితో అతడు రక్షణ పొందాడు. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మన కుటుంబం అంతా దేవునిలో ఉండాలి. మీ పిల్లల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోండి. గమనించండి, పిల్లలు మారు మనసు రక్షణ పొందాలంటే ఒకటి ప్రార్థన చేయాలి, రెండు వారికి పదే పదే చెబుతూ ఉండాలి. ఆడంతేనండి అని వదిలేకండి, వారికి చెప్తూ ఉండండి. ఏదో ఒకరోజు ఆ మాట ఫలిస్తా. తెలుసా మీకు, ఒక కఠినమైన బండని ఒక పెద్ద సుత్తితో కొడితే ఒక దెబ్బకే ఆ బండ వీడిపోద్దా? కానీ ఆ బండతో పదే ఆ సుత్తితో ఆ బండను పదే పదే కొడితే చివరి మేబీ 100 దెబ్బలు అనుకోండి, ఆ 100వ దెబ్బకి ఆ బండ వీడిపోదు. అలాగని 100వ దెబ్బ పవర్ఫుల్లా, లేకపోతే ముందు కొట్టిన దెబ్బలన్నీ బలహీనమైనవా? చెప్పండి. ముందు కొట్టిన దెబ్బలు కూడా బలమైనవే, కానీ లోపల నుంచి కార్యము చేసుకుంటూ వచ్చి వీడుతూ ఆ 100వ దెబ్బ తగలగానే అది వీడిపోతా. అలాగే ఒక బండ మీద ఒక నీటి చుక్కలు పదే పదే పడతా ఉంటే ఆ లాస్ట్ డ్రాప్ పడేటప్పటికి ఆ బండ వీడుతారు. కొంతమంది మనుషులు అలాగే ఉంటారు, బండల్లా అంటే వాళ్ళు మూర్ఖులు, ఎవరు చెప్పినా వినరు. వారి ఇళ్లలో ఉంటారు, ఎవరు చెప్పినా వినరు. మూర్ఖ స్వభావం కలిగిన మొండివారు అన్నమాట. వారు అనుకున్నదే సాధించాలని అనుకునేవారు. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టేవారు, అన్నదమ్ములకు ఇబ్బంది పెట్టేవారు కదా. అటువంటి వారు ఉంటారు. అటువంటి వారు మీ గృహాల్లో ఉంటే కనుక వారి గురించి నిరాశ పడకండి. దేవుడు ఒకరోజు వారిని మారుస్తాడు. దీని స్తోత్రం కలుగునుగా. సౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు, అనేక మందిని హతమార్చాడు. మారలేదా? నేను అంటాను, వాడు మారడు అని చెప్పడానికి మీరెవరు అంటాను. మనం ఎవరమే? దేవుడేమో మార్చగలడు. మన ప్రార్థనలు, ప్రభు నువ్వు ఎవరినైనా మార్చగలవు. పాట మాత్రం పాడేస్తాం ఏమని, ఏమైనా నా ఇలా ఎత్తానంటే చాలు ఎత్తుకో పట్టుకుంటారు. ఏమైనా మీరు ఇప్పుడు ఏమైనా చేయగలవు కదా. పాటలేదే, భయం వేసిందా నేనేమంటానని. కొన్నిసార్లు మన పాటలు బాగుంటాయి కదా. అందుకే ఒక ఆయన అన్నారు, మా క్రైస్తవులు అబద్ధాలు ఆడరట, అబద్ధాలు పాడుతారంట. అబద్ధాలు ఆడరు. నీవుంటే నాకు చాలే ఆస్తి అంతా. నిజమేనా? ఒకరోజు ఒక నెల శాలరీ రాకపోతే గుడి మానేస్తావు, పాట మాత్రం ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఇంకా ఆప్తులందరూ నాడినా ఆరోగ్యం జలుబొత్తని గుడికి రావు. జలుబొత్తని గుడి ఏమో రాలేదంటే మన మీదే తీసి అడిగినోడి మీదే. పాస్టర్ గారండి మీకు తెలుసు కదండి, మళ్ళీ పాట మాత్రం తగ్గదు. ఆరోగ్యం మళ్ళా సాకీలు మళ్ళాని ఆరోగ్యం క్షీణించిన, ఇవన్నీ బాగుంటాయి, పాటలు బాగుంటాయి కదా. ఎందుకు చెప్పాను అందుకే నీవేమైనా చేయగలవు అంటావు, ప్రార్థన చేస్తావు. ప్రార్థన అయిపోయిన తర్వాత పిన్ని అందరూ మారుతాను కానీ ఆడు మాత్రం ఆడంటే అలా ఆయనే, ఇంకెవడో కాదు, వాళ్ళ అబ్బాయి అనుకున్నారు కాదు. అందరం మారుతాం. అమ్మ ముందే పాడావు కదా, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు. ఈ సంవత్సరం అటువంటి నిరాశతో కూడిన మాటలు మాట్లాడు. ఒక పట్టు పట్టండి అంతే. హల్లెలూయా అంటాడు. పట్టుదల కలిగి ప్రార్థన, ఏదైనా కానీ
ఈరోజు ఈ సంవత్సరం ఈ కార్యము చెప్పండి జరగాల్సింది. ఆయన సన్నిధికి వెళ్తా, ఆయన మందిరానికి వెళ్తా, లేదా ఇంట్లోనైనా ప్రార్థన చేస్తా. ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకి అసాధ్యమేముంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తీర్మానం చేసుకోండి, నేను నా ఇంటి వారు యెహోవా. దాని వివరణ చాలా ఉన్నది, పలు కోణాల్లో మనం నేర్చుకోవచ్చు. ఆ యెహోవాను సేవించడం అనేది కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒక తీర్మానం అంతే. అగ్నిగుండం వేసేస్తామన్నా మేము యెహోవాను తప్ప ఎవరిని ఆరాధన. సింహాల బోన్లు వేసుకోండి, మేము ఆయన్ని తప్ప ఎవరిని. ఇదేంటి చెప్పండి, ఒక గట్టి నిర్ణయం. సో చాలా ఉన్నాయి, మరి సమయం గారు ముగిస్తూ ఉన్నాను. ఒకటి, ఈ సంవత్సరం ఆరంభంలో తీసుకుంటే నేను వేకువనే నిన్ను వెదకదను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కో. సో లెట్ us ట్రై, కనీసం ప్రయత్నిద్దాం. ఒకవేళ ఎక్కువ సమయం కాకపోయినా రోజు దాని సమయాన్ని పెంచుకుందాం. చీకటిగా ఉండగానే పెందలకడ లేచి ప్రభువుకి ప్రార్థన చేద్దాం. అలాగే రెండవది, నేను నా ఇంటివారు. ఒకవేళ నీ భర్త దేవుని సంధికి రాకపోతే, నీ భార్య దేవుని సంధికి రాకపోతే, నీ పిల్లలు దేవునిలో లేకపోతే, నేను అంటాను పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఉపవాస కూడికలకు రండి, ఉపవాస కూడికలో ప్రార్థన చేయండి. లేదా సమయం వచ్చినప్పుడల్లా చక్కగా మందిరం, హన్నాలాగా. హన్న ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళిపోయింది, అంతే. ప్రార్థన చేసింది, సంపాదించుకుంది ఒక బిడ్డను. ఆమె సాక్ష్యం ఇవ్వగలదు, ఈ బిడ్డ మామూలుగా వచ్చిన బిడ్డ కాదు, ప్రార్థన చేసి దేవుని నుంచి నేను సంపాదించుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగా. అటువంటి సాక్ష్యాలు ఉండాలి మన జీవితంలో. అందుకే కొన్నిసార్లు దేవుడు సులువుగా కార్యాలు జరిగించడు. ఎందుకంటే ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి కదా. అందుకే మనం అనాలి, ఇగో ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇచ్చి. ఎవరిచ్చారు? దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. లెట్ us ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ అవర్ ప్రేయర్ లైఫ్. సో ప్రార్థన పెంచుకుందాం, మనందరం కూడా తీర్మానం చేసుకుందాం, ప్రభువుని సేవించడానికి మన తీర్మానం. ఇంకా చాలా ఉన్నాయి, ప్రభు చేత వచ్చే వారాలు అవి నేర్చుకుందాం. ఈ వాక్యము మన హృదయములలో, మన జీవితాల్లో ప్రభువు ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరూ తల్ల ఉంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ప్రార్థన అనుసరించి మరి ప్రభు బల్ల కూడా మనం తీసుకుందాము. మరి అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుని మన జీవితాలు ప్రభు సమర్పించుకొని, ప్రభువా నేను ఈరోజు మాతో నాయన ప్రభువా, నాయన మరొక సమయాన్ని మీరు మాకు ఇచ్చారు, ఈ మొదటి ఆదివారమున నేను సన్నిధిలో కూడుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఈ వారమున నీ సన్నిధిలో కూడుకునే అవకాశం మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి వందనాలయ్యా.